అప్డేట్స్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ హైకమాండ్ తో భేటీ కానున్నారు సీఎం రేవంత్. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై సీరియస్ గా ఉన్న ప్రభుత్వం ఇప్పటికే మంత్రులతో సబ్ కమిటీ వేసింది. ఈ కమిటీ ఇవాళ సమావేశమై బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై చర్చించింది. ఇక ఇదే అంశంపై రేపు సీఎం రేవంత్ న్యాయ నిపుణులతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. రేపు ఉదయం ఓయూకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులతో ఇంటరాక్షన్లో పాల్గొంటారు. అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఇప్పటికే 42% బీసీలకు 42% రిజర్వేషన్ల పైన స్పీడ్ గా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒక కమిటీని మంత్రుల కమిటీని వేశారు. ఎక్స్పర్ట్ దీనిపైన 42% రిజర్వేషన్లు కల్పించి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తామని చెప్పి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఎలా ముందుకెళ్లాలన్నది ఎక్స్పర్ట్స్ కమిటీ, ముఖ్యంగా మంత్రుల కమిటీ ఈ నెల 28 వరకు వారికి గడువు నిర్ణయించడం జరిగింది. 28 లోపు దీనిపైన ఒక ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాబోతుంది. ఇప్పటికే 42% ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. అయితే టెక్నికల్ గా ఎలాంటి అంశాలు ఏమన్నా అడ్డంకిగా మారతాయా, ఎలక్షన్ లోకి వెళ్తే పార్టీ పరంగా 42% ఇవ్వడం ఒకటైతే కేంద్రం అమలు చేసినప్పుడే 42% ఇవ్వడం రెండో ఆప్షన్ గా ఉంది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలు పంచాయతీల్లో కేంద్ర నిధులు కూడా అత్యవసర పరిస్థితున్న నేపథ్యంలో అభివృద్ధికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ 3 ఆప్షన్లలో ఏ ఆప్షన్ తో ముందుకెళ్లాలన్న దానిపైన ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం 42% బీసీలకు ఇచ్చిన మాట ప్రకారంగా అమలు చేయాలి, పార్టీ పరంగానైనా ఇస్తూ ఎన్నికలకు వెళ్లాలన్న ఒక ప్రాథమిక నిర్ణయానికి అయితే వచ్చిన పరిస్థితి ఉంది. దీంట్లో ఇలా వెళ్లడం ద్వారా లీగల్ గా ఎలాంటి అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానిపైన చర్చించేందుకు కూడా రేపు ఎక్స్పర్ట్స్ తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. ఢిల్లీ కూడా బయలుదేరి వెళ్లబోతున్నారు. కొండల్, అయితే రేపు ఓయూ స్టూడెంట్స్ తో సీఎం రేవంత్ రెడ్డి ఇంటరాక్షన్ కూడా ఉండే అవకాశం ఉంది కదా, సో ఇంటరాక్షన్ ఎప్పుడు ఉండొచ్చు? ఇంటరాక్షన్ అయిన తర్వాత ఆయన ఎప్పుడు ఢిల్లీకి బయలుదేరే అవకాశం ఉంది? మొదట ఉదయం 10:30కు ఓయూ షెడ్యూల్, ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఉన్న షెడ్యూల్ పరంగా 10:30-11 మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి ఓయూకు వెళ్లబోతున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. 2 హాస్టల్ భవనాలు, అదేవిధంగా లైబ్రరీ భవనాలు, డిజిటల్ లైబ్రరీకి సంబంధించిన భవనాలు, వీటన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు. మొట్టమొదటిసారిగా అంటే ఓయూకు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా రేవంత్ రెడ్డి ఓయూకి వెళ్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాల అంశంలో ఇప్పటి వరకు 30 ఏళ్ల తర్వాత ఒక ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం ఓయూ వేదికగా చేస్తున్న ఘటనగా కూడా ఇదే మొదటిసారిగా ముఖ్యమంత్రి వెళ్తున్నారు. మొత్తానికి రేపటి ఓయూ పర్యటన కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారిన అంశంగా ఉంది. ఎందుకంటే అక్కడికి అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేయడంతో పాటు ముఖ్యంగా ఓయూ ప్రొఫెసర్స్ అదేవిధంగా విద్యార్థులతో ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఇంటరాక్షన్ ఉండబోతుంది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఎలా పెంచాలి, దీనికి కావాల్సిన ప్రణాళికలు ఏంటి అన్న అంశం పైన వారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ప్రభుత్వం విద్యకు సంబంధించి విద్యారంగంలో ప్రక్షాళన అనుకోండి, విద్యా రంగంలో ప్రమాణాలను పెంచే దిశగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, తీసుకున్న నిర్ణయాలు ఏంటి, వీటికి మరిన్ని సలహాలు సూచనలు కూడా ఓయూ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని అడగబోతున్నారు. ఈ కార్యక్రమం ముగించుకున్న తర్వాత ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. సంధ్య, కొండల్, అయితే రాహుల్ గాంధీ బీహార్ టూర్ లో ఉండటం ఒకవైపు జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి రేపు ఎవరెవరిని కలిసే అవకాశం కనిపిస్తోంది? ఇప్పటికే బీసీల 42% రిజర్వేషన్లకు సంబంధించి ఆయన చర్చలు రేపు ఒక కొలిక్కి వచ్చేటువంటి ఆస్కారం ఎంతవరకు ఉండొచ్చు? బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు కల్పించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అయితే దీనికి ప్రధాన అడ్డంకిగా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన వ్యవహారాన్ని అంతా కూడా పూర్తి చేసింది. ముఖ్యంగా ఆర్డినెన్స్, పంచాయతీరాజ్ చట్ట సవరణ కోరుతూ ఆర్డినెన్స్ ను ఇప్పటికే రాజ్భవన్ పంపించింది. ఆ ఆర్డినెన్స్ కూడా కేంద్రానికి గవర్నర్ పంపించిన పరిస్థితి ఉంది. ఇక అసెంబ్లీలో బీసీ బిల్లు, రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించిన బిల్లును కూడా రాష్ట్రపతికి
రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. ఇప్పటికి 90 రోజులు పూర్తి అయినప్పటికీ కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే దీనిపై ఈ అంశాలపైన కేంద్రాన్ని ఇప్పటికే కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ కూడా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక ప్రభుత్వానికి ఉన్న ఏకైక మార్గం పార్టీ పరంగా 42% రిజర్వేషన్లను కల్పిస్తూ ఎన్నికలకు వెళ్లడం అన్నది ప్రధాన అంశంగా ఉంది. ఒకవేళ ఇది ఈ అంశాన్ని కాదనుకుంటే కేంద్రం 42% ఎప్పుడైతే రిజర్వేషన్లు ఇస్తో అప్పుడు ఎలక్షన్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాల్లో అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పరిపాలనను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పించాలన్న యోచనలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రుల కమిటీ ఒక నివేదికను కూడా కసరత్తును కూడా పూర్తి చేస్తుంది. ఈ అంశాలన్నీ కూడా హైకమాండ్ తో రేపు రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. తాము తీసుకున్న నిర్ణయాలను ఏ విధంగా పార్టీ పరంగా వెళ్ళాలి, దీనికి సంబంధించి హైకమాండ్ నుంచి పలు సూచనలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హైకమాండ్ తో చర్చించిన తర్వాత ఒక పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపైన ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి రేపు ఢిల్లీ టూర్ తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 42% రిజర్వేషన్లను పార్టీ పరంగా ఇవ్వడము, ఆ ఇవ్వడాన్ని కూడా ఎప్పుడు ప్రకటించడము, ఎలా ముందుకెళ్లడము, పార్టీ క్యాడర్ ను ఏ విధంగా సమాయత్తం చేయడం, ప్రజల్లోకి ఈ అంశాన్ని ఏ విధంగా తీసుకెళ్లడం అన్న అన్ని అంశాలకు రేపటి ఢిల్లీ టూర్ తర్వాత స్పష్టత వస్తుంది. సంధ్య. రైట్ కొండల్.